భారత జాతీయోద్యమంలో మాతృదేశ విముక్తి కోసం చిన్న వయసులోనే ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులను నేటితరం యువత ఆదర్శంగా తీసుకోవాలని పీవైఎల్ రాష్ట్ర కార్యదర్శి వి చిట్టిబాబు, పీడీఎస్యూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షురాలు వి మయూరి పిలుపునిచ్చారు. శనివారం భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ 93వ వర్ధంతి పురస్కరించుకుని కాకినాడ జగన్నాథపురం గుడిమెంట్ల వారి వీధిలో గల భగత్ సింగ్ విగ్రహం వద్ద పీవైఎల్, పీడీఎస్యూ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటికి భగత్ సింగ్ ఆశించిన సమాజం రాలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా కార్యదర్శి వి భీమశంకర్, వార్డెన్ ఉషారాణి, సత్య, పీడీఎస్యూ కాకినాడ డివిజన్ అధ్యక్షులు ఎస్ ప్రేమ్ కుమార్, చింతా రాజారెడ్డి, నాయకులు రాజేష్, మురళీకృష్ణ, రాజు, సాయి, మూర్తి, నీలకంఠం, చిన్న తదితరులు పాల్గొన్నారు. ఇంకా నిరుద్యోగం తాండవం చేస్తుంది, పేదరికం ఉంది, విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యల పరిష్కారాన్ని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఆ రోజున భగత్ సింగ్ ఇంకిబిలా జిందాబాద్ అని కోరుకున్నాడు, సామ్రాజ్యవాదం పోవాలని కోరుకున్నాడు, శ్రామిక వ్యవస్థ కావాలని కోరుకున్నాడు, సోషలిజం కావాలని కోరుకున్నాడు. ఆయన అనేక విధంగా దేశంలో ఒక నూతన సమాజం కావాలని కోరుకుంటే ఈ రోజున ఈ అర్ధవలస స్వతంత్ర దేశంలో ఇంకా పేదరికంగా ఉండిపోయారు. అందుకోసమే భగత్ సింగ్ స్ఫూర్తిగా తీసుకుని ఈ దేశంలో అన్ని సమస్యల మీద యువకుల పోరాటాలు చేయాలని మేము కోరుతున్నాం. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కనుక చూసినట్లయితే 5 లక్షలకు పైగా డిఎస్సి రాసే వాళ్ళు ఉంటే ఒక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయలేదు. అలాగే రిలీజ్ చేసి కూడా ఎలాంటి దాంట్లోని కూడా పెట్టలేదు. టీచర్ పోస్టులు కూడా ఎలాంటివి కూడా భర్తీ చేయలేదు. అలాగే 84, 85 జీవోలు తీసుకొచ్చి విలీనం పేరుతో హాస్టల్స్ అన్ని మూసేస్తుంటే చిన్న చిన్న పిల్లలు ఎంతెంత దూరమని వెళ్ళి చదువుకోవాల్సిన బాధ్యత ఇదంతా ఉంది. ఇలాంటివన్నీ మనం భగత్ సింగ్ చేసిన ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని మన విద్యార్థులందరూ కలిసికట్టుగా ఉండి పెద్ద పెద్ద ఉద్యమాలు తీసుకొస్తే ఇలాంటి అన్నింటినీ కూడా మనం చేయొచ్చని, అరికట్టచ్చు అని చెప్పేసి ఈ విధంగా నేను చెప్తున్నాను. మన దేశంలో నిరుద్యోగం పోవాలని, రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ సమానంగా ఉండాలని, మనిషి దోచుకునే వ్యవస్థ పోవాలని, ప్రజలు 100కి 20% ఉన్న కోటీశ్వర్లు 80% పెత్తనం చేస్తున్నారని, ఆ పెత్తనం పోవాలని భగత్ సింగ్ కలలు కన్నాడు. అందులో భాగంగానే భగత్ సింగ్ ఆశయాలను ప్రజల్లో తీసుకుపోవడం కోసం మేము ఈ సభను జరుపుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరు ప్రజలు కానీ, విద్యార్థులు కానీ, యువకులు కానీ ఈ దేశం కోసం ఆ భగత్ సింగ్ ఏతో అమూల్యమైన ప్రాణాలు ఇచ్చాడో ఆ ప్రాణాలను పులుగుపుచ్చుకొని ఆయన ఆలోచన విధానం ప్రజల్లో తీసుకెళ్ళి గట్టిగా పనిచేయాలని మేము తెలియజేస్తాం.